వచ్చాడు. మేడం వాడు వచ్చేసాడంట మేడం. సూర్య దొరికిపోతాం. నారాయణ రా, దీని వెనక్కి వెళ్ళా, ఇక్కడే దాకా. హలో సూర్య మేడం, మీరు లోపలే ఉన్నారని తెలుసు. తలుపు తీయండి మేడం. అర్రెర్రెర్రెర్రె, ఏంటి పట్టపగలే ఇద్దరు దుప్పట్లో దూరినట్టున్నారు? డోంట్ టాక్ రబీష్. అబ్బా, మళ్ళీ కలిసిపోయారా ఏంటా అని. అది నీకు అనవసరం. సరే, ఇంతకీ ఆ నారాయణ గారిని ఎక్కడ దాచావు? నారాయణ ఎవరు? రోడ్డుపైకి బుర్కా వేసుకొచ్చి నా కళ్ళల్లో కారం కొట్టి తీసుకుపోయావే, వాడు. బయటున్న అమ్మవారి విగ్రహాన్ని నీకు తెచ్చిచ్చాడే, వాడు. నీ డ్రామాలు నాకు తెలియవనుకోవద్దు, నేను పోలీస్నే. మీరు పొరపాటు పడుతున్నారు. మాకే నారాయణ తెలియదు. ఆ అన్నం ప్లేట్ ఎవరిది? నాదే, నా కోసమే తెచ్చింది. ఓహో, అమ్మా, నారాయణ అంకుల్ పారిపోతున్నాడు. పారిపోతున్నాడా? హ్, తప్పుకో. నారాయణ రా, నువ్వు ఇక్కడ ఉండదు. ఏమండి, ముందు ఇతన్ని వేరే రూమ్ లోకి తీసుకువెళ్ళండి. పదండి. హా, ఏంటి ముగ్గురు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? చిన్న పనుండి వెళ్తున్నాం. అయినా మేమెక్కడికి వెళ్తే మీకెందుకు? మందులు తేవడానికే కదా వెళ్తుంది. మాకేం తెలీదనుకుంటున్నారా? కార్లో కూర్చుని మీరు మాట్లాడుకుంది మొత్తం విన్నాం. కడుపు నొప్పి, మెలికలు తిరిగిపోతున్నాడు, తేడా వస్తే కేసు మెడకి చుట్టుకుంటుంది అనుకుంటున్నారు కదా. ఇంతకీ ఎవరికి కడుపు నొప్పి? మా నాన్నకి, మా తమ్ముడికి, పులికి. ఓ, ఏంటి ముగ్గురికి ఒకేసారి వచ్చిందా కడుపు నొప్పి? రాకూడదని ఏముందమ్మా? మరి కేసు మెడకి చుట్టుకుంటుంది అని ఎందుకన్నట్టో. ఏమైనా తప్పు చేస్తున్నారా? టెన్షన్ పడుతున్నారు? మేము మీ టైప్ కాదు, తప్పులు మోసాలు చేయటానికి. మా పులికి కడుపు నొప్పి వచ్చి మెలికలు తిరుగుతున్నాడు. మా తమ్ముడికి మందులు తేవడానికి మమ్మల్ని వెళ్ళమన్నాడు. వాడికి ఏమైనా అయితే లేనిపోని కేసు అవుద్ది, త్వరగా వెళ్ళండి అని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. అబ్బో, అవన్నీ కలిపి మాట్లాడేసరికి మీకు పొరపాటుగా అర్థమై ఉంటుంది. అవునా? పదండి. ఆహా, ఏంటమ్మా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాళ్లే తడబడతారు.
నాకు తెలిసి ఆ సూర్యకాంతం నారాయణ గాడిని ఇంట్లో పెట్టుంటుంది. వాడికి కడుపు నొప్పి రావడంతో వాణ్ణి బయటికి తీసుకొస్తే ఎక్కడ మనకి దొరికిపోతామో అన్న భయంతో మందుల కోసం వీళ్ళని పంపిస్తున్నారు. వాడికి కడుపు నొప్పి వస్తే ఏంటి, కాలు నొప్పి వస్తే ఏంటి? ఎస్ఐ చెప్పింది మర్చిపోయావా? లేదే, ఈ ఇంట్లో శవం లేస్తే కీడు అని చెప్పి అమ్మవారి విగ్రహం లేపచ్చు అని చెప్పాడు. ఈ లలితను ఎలా లేపాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళు బయటికి వెళ్లి మనకు అవకాశం ఇచ్చారు. అమ్మా వస్తున్నారే. రంగనాయకి దాక్కుంటుంది. ఏం చేయబోతున్నారు వీళ్ళు? వదినా, ఆపొద్దు వస్తుంది, పారిపోండి. అక్క ఆమోదు నీ మీదకి వస్తుందక్క. పారిపో అక్క. అయ్యో అక్క, అక్క 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 జాగ్రత్త. ఆ లల్లి చచ్చిపోతుంది, విగ్రహం తీసేస్తారు. లల్లి చచ్చిపోతుంది, విగ్రహం తీసేస్తారు. అమ్మా, లల్లి చచ్చిపోతుంది, విగ్రహం తీసేస్తారు. అమ్మా, నువ్వు ప్రతిదీ ఇలా డ్రీమ్ వేసుకోవడం మానవా? హా, ఇది కూడా డ్రీమేనా? హా, అయ్యో, ఆ లల్లి వాళ్ళు ఇంకా రాలేదు. నువ్వు రంగు నీళ్లు పోయలేదు, ఈ ఆంబోతు పడవలేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం నాన్న, ఆ రంగనాయకి నా మీద ఎర్రనీళ్లు పోసి ఎద్దును వదిలి నన్ను చంపాలని చూసింది. అవును నాన్న, సమయానికి వచ్చి సూర్య తప్పించకపోతే అక్క మనకి దక్కేది కాదు. అక్కనే చంపాలని చూస్తారా వాళ్ళని? తమ్ముడండి, వెళ్ళి ఏం చేస్తారు? ఎందుకు చేశారని నిలదీస్తాను. నిలదీస్తే వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తే ఏమొస్తుందిరా? మళ్ళీ ఆ ఎస్ఐ బాబ్జీ గారి ఎంక్వైరీకి వస్తాడు. వాడు ఆ రంగనాయకి వాళ్ళ తొత్తు. ఏవండి, మనం ఆవేశపడి సాధించేది ఏమీ లేదు. అందుకని వాళ్ళు ఎంతకు తెగించినా తెలిసి కూడా చూస్తూ ఊరుకోవాలా? అమ్మ సూర్య, వాళ్ళని చూస్తుంటే ఆస్తి కోసం మనుషుల ప్రాణాలు కూడా తీసేలా ఉన్నారు. పోతే పోయింది, ఈ ఇల్లు వాళ్ళకే ఇచ్చేసి మనం వెళ్ళిపోదామమ్మా.
అంటే ఇంత కష్టపడుతుంది, ఎన్ని ప్లాన్లు వేస్తుంది ఇంటిని వాళ్ళకు అప్పగించడానిక మావయ్య? ఇది మీ కష్టార్జీతం. ఇది మీ బిడ్డలకి దక్కాలి గాని అలాంటి దుర్మార్గుల పాలు కాకూడదు. అలా అని వాళ్ళు నా బిడ్డలకు నీకు ఏ క్షణం ఏ ప్రమాదం తలపెడతారో అని భయమేస్తుందమ్మా. ఏం కాదు మావయ్య గారు, నేనుండగా అసలెవ్వరికీ ఏ ప్రమాదం రానివ్వను. నన్ను నమ్మండి. అక్క, ఈ గొడవ తేలేంత వరకు, ఆ రంగనాయకి నటకుమారులు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు మీరు బావల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉండొచ్చు కదా? అవును, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవగానే మళ్ళీ వద్దురు గాని. ఎందుకు వాళ్ళకి పెరిగితనం నూరిపోస్తున్నారు? ఆడదాన్నైన నేను వాళ్ళకి ఎదురు వెళ్తుంటే మగాడయ్యుండి మీకు వాళ్ళంటే భయమేస్తుందా? నాకు భయం వేయడం ఏంటి? అక్కలకి ఏమైనా అవుతుందేమోనని. రేయ్, అక్కడ మీ బావే తిండి లేక తిరుగుతున్నారు. వాళ్ళ ఆకులు నాకుతుంటే మమ్మల్ని వెళ్ళి వాళ్ళ మూతలు నాకమంటావా? అక్కడికి వెళ్లి వాళ్లతో మాటలు పడ్డం కంటే సూర్య ఉంది కాబట్టి ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవడమే బెటర్. ఏంటి, ఆ పులిగాడు ఇటే కదా వచ్చాడు? ఇంతలోని ఎలా మాయమైపోయాడు? అవునమ్మా, ఆయన శ్రీకృష్ణుల్లా మాయలు చేస్తూ ఉంటారు. ఆ? ఆ? హ, వాడికి శ్రీకృష్ణుడితో పోలికేంటే? వెదవ ముంచుగాని మొహం వాడును. ఆ? చూశారు కదా మేడం, వాళ్ళు అక్కడే ఉన్నారు. మీరు వాళ్ళని డైవర్ట్ చేస్తే గాని నేను నారాయణకి మందులు ఇవ్వలేను. ఒకసారి ఇక్కడ ఓకే మేడం. ఉండండి, నేను వస్తాను. ఏంటి ఇది? అమ్మా, ఎవరో మనల్ని టమాటాలతో కొడుతున్నారే. ఎవరాది? ఎవరు? అబ్బా, అట్నుంచి కొడుతున్నారే. ఎవరాది? మమ్మల్ని కొడతారా? అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారు. మనం బతికిపోయాం. సరే, నేను వస్తాను. పులి ఆగు. నా గెస్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇక్కడే దాక్కుని నీ కోసం చూస్తుంటారు. ఏంటే, ఎంతసేపు చూసినా ఏదో తలుపు తీయడం లేదు? వెళ్దాం పదమ్మా. సరే పద. అటు కాదు, ఇటు ఇటు. అమ్మ బాబోయ్, ఈ రాక్షసులు కిటికీ దగ్గరకు వచ్చినట్టున్నారు. నువ్వెళ్ళి దాక్కో. ఏయ్ పులి, ఏంట్రా నువ్వు చేసేది? కనిపించటంలా? బాడీ బిల్డింగ్ చేస్తున్నాను. తలుపు కొడుతుంటే తీవేంటి? నువ్వు తలుపు కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి తీసేయాలా? సరే,
షర్టేసుకుని చావు, చూడలేక చస్తున్నావు నీ బాడీని. పే. నిన్నెవడు చూడమని చెప్పాడు? నీ కూతుర్ని పంపించు, కండలు చూపించి పడేస్తా. చి 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 చి. అమ్మా నేను చూస్తానే. ఏంటి చూసేది? పా, పా, పా. హలలలలలలలలల. అమ్మా, మా ఇంట్లో నీకు అపచారం జరగడం ఏంటమ్మా? టైం టు టైం పూజలు చేస్తున్నాం. టైం టు టైం నైవేద్యాలు పెడుతున్నాం. హా, నాకు పటిక బెల్లం పెట్టి ఇంట్లో మీరందరూ మాంసాలు తింటున్నారే. అలలలలలలలలల. మా ఇంట్లో మాంసాలు ఎవరు తింటారమ్మా? పాల డబ్బాల మీద పసిపాపల ఫేసులు పెట్టద్దే. అలలలలలలల. అమ్మవారు అబద్ధం చెప్పదు. అలలలలలలల. ఇంట్లో అమ్మవారు వెలిస్తే నిష్ఠగా ఉండాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తారా? అందుకేనే నాకు కోపం వచ్చింది. ఏంటమ్మా సూర్య, అమ్మవారి ఇంటి ముందుంటే ఇలాంటి పనులు చేయొచ్చా? లేదు లేదు, తింటే ఈ నటకుమారి తినుంటుంది. ఒకరి మీద ఒకరు తోసుకోవడం కాదే. మీరు చేసిన పనులకి నేను హట్టయ్యాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. వెంటనే నా ప్రతిమని ఇక్కడి నుంచి తీసి ఊరి చివరున్న చింత చెట్టు దగ్గర పెట్టండి. నేను చెప్పినట్టు చెయ్యండి, లేదంటే ఈ ఇంటినే కాదు ఈ ఊరినే వల్లకాడును చేస్తా. ఎవరో తెలియ చేసిన పొరపాటుకి మీరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఎలాగమ్మా? ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. యు మస్ట్ స్టే హియర్ మ్యామ్. ఇంగ్లీష్ లో మాట్లాడి నన్ను కన్విన్స్ చెయ్యలేవురా. నీ రిక్వెస్ట్ ని నేను రిజెక్ట్ చేసేస్తున్నాను. విగ్రహాన్ని తీయండిరా, ఊరి చివర పెట్టండిరా. అలా చూస్తారేంటి? అమ్మవారు చెప్తుంది కదా తనకిక్కడ ఉండటం ఇష్టం లేదని. పదండి, విగ్రహాన్ని తీసి ఊరి చివరిన పెడదాం. నువ్వు డూప్లికేటే. విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసైపోతే ఊరిని వల్లకాడు చేస్తానే. తీసారంటే అందరినీ మింగేస్తాను. వాము. అమ్మ సూర్య, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇద్దరి మీదకి అమ్మవారు వచ్చిందా లేదా ఎవరో ఒకరు నటిస్తున్నారా? ఎలా తెలుసుకోవడం సూర్య? నేనే అసలైన అమ్మవారిని రా. నా మాట నమ్మండిరా. ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి ఊరి చివర పారేసి నాకు అపచారం జరగడానికి కారణమైన ఈ సూర్యకాంతాన్ని శిక్షించండి. నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా. ఏం శిక్ష వేయమంటావో చెప్పు. ఈ సూర్యకాంతానికి గుండు కొట్టించి పళ్ళు రాలగొట్టండి. అప్పుడు గాని నేను శాంతించను. నేను చెప్పినట్టు చేస్తారా లేక నా కోపానికి బలవుతారా? అలలలలలల మీరే డిసైడ్ చేసుకోండి. అలలలలలలలల. వద్దమ్మా, నా గురించి వీళ్ళందరినీ బలి తీసుకోవటం ఇది న్యాయం కాదు. అయితే వెంటనే శిక్ష అమలు చేయండి. ఇద్దరిలో ఒరిజినల్ అమ్మవారెవరో తెలియాలి కదా. నేనే ఒరిజినల్ అని చెప్తున్నాను కదే. నేనే ఒరిజినల్ అని చెప్తున్నాను కదా. ఇదెక్కడ తగులుకుంది మనకి? మీరిద్దరు గొడవ పడకండమ్మా.
ఇద్దరిలో ఎవరు ఒరిజినలో ఎవరు డూప్లికేటో ఎవరి మీదికి అమ్మవారొచ్చారో ఎవరు నటిస్తున్నారో నేను తెలుస్తాను. ఎలా అమ్మా? చెప్తాను. పులి ఇలారా. మేడం, సరేనా? అలాగే మేడం. వెళ్ళు. ఏమే, నిజంగా దీని మీద కూడా అమ్మవారు వచ్చిందా ఏంటి? నీలాగే తను కూడా యాక్టింగ్ చేస్తుందని నాకు డౌట్ అమ్మా. నువ్వైతే తగ్గదు. తగ్గను. అలలలలలలలలలల. నట్టు, ఏంటమ్మా? ఈ ఇంటికి నిన్ను కోడల్ని చేసి చక్రం తిప్పుదాం అనుకున్నానే, కుదరలేదు. కనీసం ఇంటినైనా దక్కించుకుని అమ్మేసి సొమ్ము చేసుకుని ఏ గోవాలోనో బ్యాంకాక్లోనో నా శేష జీవితాన్ని రిచ్గా గడుపుదాం అనుకున్నా. అది జరగలేదు. ఇంత మంచి ఇల్లు, ఇంత అమాయకమైన మనుషులు మనకెప్పుడు దొరుకుతారో? లోకమేం గొడ్డుపోలేదమ్మా. మన్నలాంటి మంచి వాళ్ల కోసం బకరాలు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. పద. ఏంటే సౌండు? ఎవరో దగ్గుతున్నారమ్మా. అక్కడి నుంచి వస్తుందా శబ్దం? కొంపదీసి ఆ శిల్పిగాడంటావా? ఏమో చూద్దాం. పద పద. నారాయణ, మేడం, అమ్మని నారాయణ. ఒసే, నువ్వు వెళ్ళి కర్ర తీసుకురా పో. ఏమైంది నారాయణ? నీళ్లు తాగుతుంటే పొలం మారింది మేడం. ఒక్కసారి తలుపుతి, నీతో మాట్లాడాలి. వస్తున్నా మేడం. ఏంటమ్మా, ఇంట్లోకి పరిగెత్తిన అమ్మ కూతుళ్ళు ఎంతసేపటికి బయటికి రావడం లేదంటే? బయటికి వస్తే గుండు గీసి పళ్ళు రాలగొడతామని భయపడుతున్నట్టున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ ఇద్దరు ఇక్కడి నుంచి పారిపోవటానికి మూటముల్లి సర్దేసుకుని ఉంటారు. వాళ్ళు సర్దుకోకపోతే మనమే సర్దేద్దాం. ఇద్దరికి గట్టిగా బుద్ధి చెప్పి మళ్ళీ మన ఇంటి వైపు రాకుండా మెడ పట్టుకుని బయటికి గెంటేద్దాం. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? మనమందరం అనుకున్నట్టు వాళ్ళు వెళ్లిపోవటానికి రెడీ అవుతున్నారా, లేక ఏదైనా చేయడానికి ఆలోచిస్తున్నారా? చేయడానికి ఇంకేం మిగిలిందమ్మా వాళ్ళకి? మళ్ళీ మీ జోలికొచ్చినా ఈ అమ్మవారి జోలికొచ్చినా బడిత పూజ తప్పదని క్లియర్ గా అర్థమైంది వాళ్ళకి. బయటకు వస్తే ఏం చేస్తామో అన్న భయంతో గజగజలాడిపోతూ ఏ మూలనో ఏడుస్తూ ఉంటారు. నేరస్తులు ఎక్కడుంటే అక్కడే పోలీసుడి డ్యూటీ అని మాజీ పోలీస్ ఆఫీసర్ అయినా మీతో ఏమీ చెప్పక్కర్లేదనుకుంటా.
నేరస్తులా? ఇక్కడెవరు నేరస్తులు ఉన్నారు? ఆ రంగనాయకి నటుకుమారి ఆ బాపతే కదా, వాళ్ళ గురించే చెప్తున్నట్టున్నారు. పోన్లేండి, ఇంతకాలానికి నేరస్తులెవరో తెలుసుకున్నారు. వాళ్ళు లోపలే ఉన్నారు, తీసుకువెళ్ళండి. నేనొచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి కాదు, ఈ సూర్యకాంతాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి. సూర్యాన్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? తనేం తప్పు చేసిందని? నారాయణ అనే శిల్పిని కిడ్నాప్ చేసి ఇదే ఇంట్లో దాచిపెట్టినందుకు. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా సూర్యకాంతం కిడ్నాప్ చేసే దానిలా కనపడుతుందా? అసలు మీరు చెప్తున్న నారాయణ ఎవరు? మీరంతా అమ్మవారని దండాలు పెట్టి పూజలు చేస్తున్నారే, విగ్రహాన్ని చెక్కి తెచ్చి ఇక్కడ పెట్టినవాడు. ఇది పెట్టుడు విగ్రహం కాదు, స్వయంభుగా వెలిసిన విగ్రహం. ఆహా, మా అందరితో పూజలు అందుకుంటున్న అమ్మవారు ఆవిడ. పూజించే వాళ్ళు ఉండాలే గాని రోడ్డు సైడ్ ఉండే కరెంటు స్తంభం కూడా పూజలు అందుకుంటుంది. భక్తులారా, ఈయన మాటలు నమ్మకండి. మన సూర్య మీద కక్ష కట్టి తప్పుడు కేసులో ఇరికించాలని ఈయన చూస్తున్నాడు. అంతేనా? మనం కొలుస్తున్న అమ్మవారిని రాయితో పోల్చి అవమానిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఏయ్, ఆగండి. ఏంది రెచ్చిపోతున్నారు? మీ భక్తితో మామూలు జనం భయపడతారేమో, నేను భయపడ్ను. ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే మా వాళ్ళ చేతిలో లాఠీలున్నాయి, మీ వెనకాల వీపులున్నాయి, గుర్తుంచుకోండి. అంటే ఏంటి? మా మీద దౌర్జన్యం చేస్తారా? మా డ్యూటీకి అడ్డొస్తే లాఠీ చార్జ్ చేపిస్తా అని చెప్తున్నా. ఏంటండి న్యూసెన్స్? అసలు మా సూర్య కిడ్నాప్ చేసిందంటానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? హా, ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మీకు ఆధారం కావాలా? ఇదిగో. అమ్మా ఆగండమ్మా, అమ్మా ఆగండమ్మా, ఆగండమ్మా. ఎందుకు ఆవేశపడుతున్నారు? వీళ్ళ మాటలు విని నేనే పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మళ్ళీ ఏ ఇంటి వైపు వచ్చినా నా మీద కాని మా వాళ్ల మీద కాని తప్పుడు కేసులు పెట్టాలని చూసినా మీ ఒంటి మీద యూనిఫామ్ ఉండదు. జాగ్రత్త. ఎస్ఐ గారు, అంతేనా? మీరేం మాట్లాడరే? మాట్లాడటం కాదు, మీరు చేసిన పనికి ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలెయ్యాలి. మీ మాటలు నమ్మి ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఎదవనైపోతున్నా. మీరు నా గాని ఫోన్ చేశారంటే ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపలేస్తాను. కానిస్టేబుల్స్ మూవ్. పదండి, అమ్మవారి పూజకి టైం అయింది. రండి రండి. పదండి. ఏంటి రంగనాయకి, నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయని అస్సలు అనుకోలేదు కదా? మీరు వేసిన ప్లాన్ లాస్ట్ మినిట్ లో రివర్స్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇదిగో, నువ్వు హీరోయిన్వి కాబట్టి ఎన్ని డైలాగులైనా చెప్తావు. కానీ ఇప్పుడే ఎదుగుతున్న విలన్ గా నాదొక డైలాగు. నారాయణ్ని కట్టేస్తే పులి ఎలా వచ్చాడు? అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదే.
ఇప్పుడే బుర్ర పదునెక్కింది. అమ్మవారిని అడ్డు పెట్టుకుని మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించడానికి నేను రెడీ. ఇల్లు వదిలి వెళ్లటం మాత్రం జరగని పని. ఏం చేస్తారో చేసుకోండి. ఇదిగో ఆంటీ, ఆ నువ్వు మామూలుగా ఉన్నా, గుండు కొట్టించుకుని ఉన్నా నిన్ను ఎవ్వడో దేకడు. కానీ నా నట్టుకి పళ్ళు లేకుండా నేను చూడలేను. అవునమ్మా. నోరు ముయ్యవే. మరోసారి సూర్యకాంతాన్ని గెలవకపోవచ్చు కానీ పంతాలకి పోతే నాకంటే మూర్ఖులు ఇంకెవ్వరు ఉండరు. చెప్తున్నాను కదా, ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. మీకు నచ్చింది చేసుకోండి. ఏంటమ్మా ఎలా తెగించేసింది? రంగనాయకి, అట్టే బిల్డప్లకు పోకు. ఇల్లు వదిలిపోతే నీకే మంచిది. పోతావా పోవా? పోను. ఈ ఇంటికి యజమానురాలనని మీరే ఒప్పుకున్నారు కదా, కాబట్టి ఈ ఇంట్లో ఉండాల్సింది నేను, వెళ్లిపోవాల్సింది మీరు. అది జరగని పని. నేను కదలడం కూడా జరగని పని. ఆవిడ వెళ్ళిపోనంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? మొండోడు రాజు కంటే బలవంతుడు అని అలా అన్నింటికీ తెగిస్తే ఏం చేయగలం? ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మాకు పనిష్మెంట్ ఇస్తారా? ఆవిడ దేనికైనా రెడీ అంటుంది కాబట్టి ఆవిడకెందుకు ఇస్తాం? పనిష్మెంట్ నీకిస్తాం. నాకా? మీ అమ్మ ఇంత తెగించి గోల చేస్తుంది ఈ ఆస్తి కోసమేగా. ఆస్తుంటే నా బిడ్డ హ్యాపీగా ఉంటుంది. చూసావా, మీ అమ్మ ఇన్ని మోసాలు చేసేది, ఇన్ని పాపాలు చేసేది అన్ని నీకోసమే. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని హ్యాపీగా ఉండాలని. ఎస్, 100% కరెక్ట్. దానికి ఇంత గోలెందుకు అత్తమ్మా? నాకిచ్చి పెళ్లి చేస్తే అమ్మ లలిత, లలిత, అమ్మ లలిత, అమ్మా, అమ్మ లలిత, నీకేమైందమ్మా? ఏమైందమ్మా? ఇదేంటిది లేచి కూర్చుంది? నువ్వు చచ్చిపోయావు కదా. అక్క అక్క, నీకేం కాలేదు కదా? నాకేమైంది? ఏం కాలేదు వదినా. నువ్వు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయావని చెప్పారమ్మా వీళ్ళు. మేం చెప్పడం ఏంటి? మీ కళ్ళతో మీరు కూడా చూశారు కదా శవాన్ని. బతుకుంటే శవం అంటారేంటండి? అదే ఆశ్చర్యంగా ఉంది. అయినా ఒకసారి చచ్చిన తర్వాత ఇలా లేవకూడదు. అంటే మా అక్క చావాలని కోరుకుంటున్నారా? అసలేమైంది వదినా? ఎందుకు ఇక్కడ ఇలా పడున్నావు? తెలీదు సూర్య. టీవీ పెట్టుకుందామని హాల్లోకి వచ్చాను. ఆ నటకుమారినే వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. దాంతో వాదిస్తున్నాను. ఇంతలో ఎవరో వచ్చి నా తలపైన బలంగా కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అయితే ఎవరో నీ మీద హత్య ప్రయత్నం చేశారన్నమాట. ఎవరో కాదు, వీళ్లే చేసుంటారు. మేము హత్య ప్రయత్నం చేయడం ఏంటి? మమ్మల్ని ఇంట్లోంచి తరివేయాలని ఇలాంటి లేనిపోని నిందలు వేయటం అస్సలు బాలేదు. అయితే మీకేం తెలీదు? తెలీదు. అయినా ఆవిడ్ని చంపాల్సిన అవసరం మాకేంటి? మర్యాదగా తప్పొప్పుకోండి. చెయ్యని తప్పుకి మేమెందుకు ఒప్పుకోవాలి? మేమెందుకు ఒప్పుకోవాలి అంటే మా అమ్మనే కొడతావా? నీకెంత ధైర్యం?
ఇదిగో సూర్యకాంతం, చెయ్యుంది కదా అని ఊరికే చేయి చేసుకోవడం కాదు. మేమేం తప్పు చేసామనుకుంటా? మీరు చేసింది తప్పు కాదు, నేరం. ఇదిగో చూడండి.